వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానము కొరకు ప్రార్థన చేద్దాం. దయచేసి తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. నరకపాత్రుడనైన నన్ను ప్రేమతో క్షమించి నా పాపమును మీ రక్తముతో కడిగి శుద్ధీకరించి, ప్రభు, నీ రాజ్యమునకు వారసునిగా కృపచేత ప్రకటించినందుకు కృతజ్ఞతలు. నేనైతే యోగ్యుడను కానని నేను ఎరుగుదును, ఒప్పుకొనుచున్నాను. ఈ గొప్ప పరిచర్య నాకు ఇచ్చినందుకు ధన్యుడిని. కృతజ్ఞతలు స్వామి. మా ప్రేక్షకులు పశ్చాత్తాపంతో మీ సన్నిధికి వచ్చుటకు సహాయము చేయండి. మా ప్రభువా, ఈ రాత్రి ఎవరైతే మిమ్మలను అంగీకరించుటకు మనస్సు కలిగి ఉన్నారు వారందరినీ మీరు దర్శించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అపోస్తలుల కార్యముల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనము నుండి మనము వాక్యాన్ని ధ్యానింపాలి. ఇటలీ వెళ్ళవలెనని వారు నిర్ణయము చేసుకున్నప్పుడు యూలి అను ఒక శతాధిపతికి ఔగుస్తు పటాళములో నేరస్తులందరూ కూడా అప్పగించబడి ఓడపై ప్రయాణం ప్రారంభించారు. మాసిదోనియా ప్రాంతము తెసలోనియా పట్టణస్థుడు అరిస్తార్కు వారితో కూడా ఉన్నాడు. ఈ ప్రయాణములో అక్కడ శతాధిపతి ఇటలీ వెళ్ళనయ్యున్న అలెగ్జాంద్రియా పట్టణపు ఒక ఓడను కనుక్కొని అందులో ఎక్కించాడు. అది క్రీదుకు ఎదురుగా వచ్చి క్రేతు చాటున సల్మోనేలో ఆగింది. అక్కడ లసయ్య పట్టణం ఉన్నది. అక్కడికి వచ్చిన తర్వాత ఉపవాస దినాలు గతించిపోయిన తర్వాత ప్రయాణాలు చేయటానికి అపాయకరంగా ఉన్నటువంటి పరిస్థితుల మధ్య పౌలు చెప్పాడు, మనం ముందుకు పోవటం మంచిది కాదు, మనం ముందుకెళ్ళటం మంచిది కాదు. ఇలా ప్రయాణం చేయటం ఓడకు క్షేమం కాదు, లోపలున్న మన ప్రాణాలకు కూడా క్షేమం కాదు అన్నాడు. శతాధిపతి పౌలు చెప్పింది నమ్మక, ఓడ నావికులు చెప్పిందే నమ్మి ప్రయాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ ఓడ బయలుదేరింది. క్రేతు రేవు అయినటువంటి నైరుతి వాయు దిక్కుల తట్టుకు బయలుదేరారు. దక్షిణపు గాలి మెల్లగా విసురుతుంది. వారు ఆలోచన సమకూడిందని తలంచి లంగరెత్తి క్రేతు దరిని విడిచి దరిని ఓడ నడిపించారు. ఊరకులోను అనేటువంటి ఒక పెనుగాలి క్రేతు మీద నుండి విసిరింది. ఓడ గాలికి చిక్కుకుంది. ఎదురు వెళ్ళటానికి అవకాశం లేక గాలి కొట్టుకుపోవటం ప్రారంభమైంది. కౌదా అనే చిన్న దీపం చాటున వారు నడిపింపగా ఓడను భద్రపరచడం, పడవను భద్రపరచడం కష్టం అయిపోయింది. దాన్ని పైకెత్తి కట్టిన తాళ్ళు తీసుకుని ఓడ చుట్టూ బిగించి కట్టారు. మరియు సూర్తిసను ఇసుక తిప్ప మీద పడునేమో అని భయపడి ఓడ చేపలు దించి కొట్టుకుపోనిచ్చారు. ఒకవేళ ఇసుక తిప్పల మీద పడి ఓడ టిల్ట్ అయిపోతుందని తెరచాపలు దించితే అది ఆటోమేటిక్గా ప్రవాహానికి అనుకూలంగా వెళ్ళిపోతుంది. అట్లా వెళ్ళిపోతుంది.
మిక్కిలి పెద్ద గాలి కొడుతున్నప్పుడు సరుకులు పారేశారు. 3 దినాల చేతులాల ఓడ సామాగ్రి కూడా పారేశారు. కొన్ని దినములు సూర్యుడు నక్షత్రాలు కనపడలేదు. పెద్ద గాలి మా మీద కొట్టింది. ప్రాణాలతో తప్పించుకుంటామనే ఆశ బొత్తిగా లేకుండా పోయింది. భోజనం లేదు. మీరు నా మాట వినండి. క్రేతునకు నుండి బయలుదేరక ఉండవలసి ఉంది. అప్పుడు ఈ హాని నష్టం కలిగేది కాదు. ఇప్పుడైనా ధైర్యం తెచ్చుకోండి. వాడకే కానీ మీలో ఎవని ప్రాణానికి హాని కలగదు. నేను ఎవని వాడనో ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యుద్ధ నిలిచి, పౌలా భయపడకు, నీవు కైసరు ఎదుట నిలబడాల్సింది ఉంది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమైపోతున్న వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించాడు అని చెప్పాడు. అయ్యలారా, ధైర్యం తెచ్చుకోండి. దేవదూత నాతో చెప్పిన ప్రకారం జరుగునని నేను దేవుణ్ణి నమ్ముచున్నాను. అయినను మనం కొట్టుకుపోయినది ఏదైనా ఒక దీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. 14వ తారీఖు రాత్రి వచ్చింది. చూడండి, వాళ్ళ ప్రయాణం ప్రారంభమైన తర్వాత ఎంత హార్డ్షిప్, ఎటువంటి బలమైన శ్రమ అనుభవించారు. అద్రియా సముద్రంలో ఇటు అటు కొట్టుకొని పోతుంది. అర్ధరాత్రి వేళ ఓడవారు ఏదో ఒక దేశం దగ్గర పడుతుందని ఊహించి బుడిద వేసి 20 బార్ల లోతుని తెలుసుకున్నారు. కొంత దూరం వేసినాక మరలా 15 బార్లని తెలుసుకున్నారు. రాతి తిప్పల గల చోట్ల ఉందేమో అని భయపడి అమరమున 4 లంగర్లు వేసి ఎప్పుడు తెల్లవారుతుందా అని కాచు కూర్చున్నారు. ఓడవారు ఓడ విడిచి పారిపోవాలని చూచి తాము అనివిలో నుండి లంగరులు వేయబోతున్నట్లుగా సముద్రంలో పడవ దింపారు. అందుకు పౌలు అన్నాడు, వీరు ఓడలో ఉంటేనే కానీ మీరు తప్పించుకోలేరని శతాధిపతికి సైనికులకు చెప్పాడు. వెంటనే సైనికులు పడవ తాళు కోసి దాన్ని కొట్టుకుపోనిచ్చారు. ఆ ఓడ ప్రమాదంలో ఉందని లైఫ్ బోట్ దింపుకొని నావికులు పారిపోవటానికి యత్నం చేసి లైఫ్ బోట్ని పారిపోవటానికి వాడుకోకుండా పౌలు అలర్ట్ చేసి ఆ తాళ్ళు గోయించి ఆ బోట్ వెళ్ళిపోయింది, కానీ వీళ్ళు అక్కడ ఉండిపోయారు. ఎందుకంటే ఓడను నడిపేవాడు లేకపోతే ఓడ ఏమైపోతుంది? లోపల ఉన్న ప్రయాణికులు చనిపోతారు కదా. 14 దినము నుండి ఏమీ పుచ్చుకోక ఉపవాసంతో కనిపెట్టుకుని ఉన్నారు. ఆహారం పుచ్చుకోండి అని బతిమలాడుతున్నానయ్యా, ఇది మీ ప్రాణ రక్షణకు సహాయం అవుతుంది. మీలో ఎవని తల నుండి ఒక వెంట్రుక నశింపదు. దేవర్ ఆన్ ద మోస్ట్ డేంజరస్ జోన్. వాళ్ళకు అసలు బ్రతుకుతామా అనేది నమ్మకం లేని చోట మీ తల వెంట్రుక ఒక్కటి కూడా రాలదు అంటున్నాడు. నా మాట విన్నారా? తల వెంట్రుక రాలదు, తల వెంట్రుక రాలదు. ఆహారం పుచ్చుకోండి అన్నాడు. ఈ మాటలు చెప్పి ఒక రొట్టె పట్టుకొని అందరి ఎదుట దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి తింటున్నాడు. అప్పుడు అందరూ ధైర్యం తెచ్చుకుని ఆహారం పుచ్చుకున్నారు. వాడలో 276 మంది ఉన్నారు. వారు తిని తృప్తి పొందిన తరువాత గోధుమలను సముద్రంలో పాడబోసి వాడ తేలిక చేశారు. 14 రోజులు ఉపవాసం ఉన్నారు వాళ్ళు, మరణ భయం చేత. పౌలు దాన్ని బ్రేక్ చేసి వాళ్ళ ధైర్యపరిచి భోజనం చేసి వారి ఎదుట చేయబట్టి వాళ్ళు కూడా భోజనం చేశారు. ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు, కానీ దరిగల ఒక ప్రాంతం సముద్ర పాయ చూశారు. సాధ్యమైన అందులోనికి ఓడ త్రోయాలని ఆలోచించారు. లంగరుల త్రాళ్ళు కోసి వాటిని సముద్రంలో విడిచిపెట్టి చుక్కానుల కట్లు విప్పి ముందర తెరచాప గాలికి పైకెత్తి సరిగా దాన్ని నడిపించరు. కానీ 2 ప్రవాహంలో కలిసిన స్థలం ముందు చిక్కుకొని ఓడను మెట్ట పట్టించారు. అందువలన అనివి కూరుకొని పోయి కదలక ఉండను. అమరము ఆ దెబ్బకు బద్దలైపోసాగాను. ఓడ అడుగు భాగం మరియు ఆ ఓడను కంట్రోల్ చేయటానికి ఇసుకలో దిగబడేటువంటి అనివి అది కదలకుండా చేసేస్తుంది.
ఖైదీలలో ఎవడు ఈదుకొని పోకుండా వారిని చంపాలని సైనికులకు ఆలోచన పుట్టింది. శతాధిపతి పౌలును రక్షించాలనే ఆలోచనతో వారి ఆలోచన కొనసాగనీయక మొదట ఈదగలవారు సముద్రంలో దుక్కి దరికిపోవాలని, కడమవారందరూ పలకల మీద ఓడ చెక్కల మీద పోవాలని ఆజ్ఞాపించిన అందరూ అలాగూ తప్పించుకొని దరికి చేరారు. అక్కడ ఆ గ్రామము, ఆ ద్వీపము పేరు మెలితే గ్రామం. అక్కడ మనుషులు ఉన్నారు. మెలితే గ్రామానికి పౌలు చేర్చబడ్డాడు. ప్లొప్లి అనేటువంటి ఒక పెద్ద అక్కడున్నాడు. అతని తండ్రి అస్వస్థతతో పౌలు బాగు చేశాడు. ఈ అధ్యాయంలో 28వ అధ్యాయంకి వచ్చేటప్పటికి అనాగరికుల ద్వీపవాసులు వారు ఉపచారం, ఎంతో గొప్ప ఉపచారం చేశారు. 276 మంది ఆ ఓడలో ఉన్నవాళ్ళు. ఆ 276 మందికి ఆ గ్రామం కూడా ఉపచారం చేశారు. ఉపచారం చేయటానికి విద్య కాదు కావాల్సింది, మనసు కావాలి. ఉపచారం చేయటానికి డబ్బు కాదు కావాల్సింది, మనసు కావాలి. వారికి ఉన్నదానితోనే పరిచర్య చేశారు. నిప్పు రాజబెట్టి అందరినీ చేర్చుకున్నారు. పౌలు మోపెడు పుల్లలేరు నిప్పుల మీద వేస్తే ఒక సర్పము వేడికి బయటకు వచ్చి చేతిని పట్టుకుంది. ఆ దీపవాసులు ఆ జంతువును చూచి చేతికి వేలాడటం చూసి, నిశ్చయముగా ఈ మనుషుడు నరహంతకుడు, సముద్రం నుండి తప్పించుకున్నను, న్యాయమతను బతకనీయటం లేదని తమలో తాము చెప్పుకున్నారు. అయితే ఆ విష జంతువును అగ్నిలో జారవిడిచి పౌలు ఏ హాని పొందలేదు. తరువాత వారు అతని శరీరం వాచునో అకస్మాత్తుగా పడి చచ్చునో అని కనిపెట్టారు. చాలాసేపు కనిపెట్టి ఏ హాని కలగకపోవటం చూచి ఇతడు ఒక దేవత అని చెప్పసాగారు. అమాయక ప్రజలు వీరు, పామరులయ్యుండి ద్వీపవాసులయ్యుండి అమాయక ప్రజలు. మనకి విద్యాధికులయ్యుండి మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండి అమాయకులు ఉన్నారు. వాళ్ళు కూడా ఈ మెలితే గ్రామస్తుల వలె మూఢనమ్మకాలతో ఏవేవో దేవుడని భావిస్తున్నారు. దేవత అని చెబుతున్నారు. పౌలు గారిని దేవత అంటున్నారు. పొప్పులి అనేటువంటి ఒకడు ముఖ్యమైన వాడున్నాడు. అతనికి భూములు ఉన్నాయి. అతడు చేర్చుకుని 3 దినాలు స్నేహభావంతో ఆతిథ్యం ఇచ్చాడు. Now in the neighborhood of that place where lands belongs to a chief man of the island, named Publius, who received us and entertained us hospitality for 3 days, it happened that the father of Publius lay sick with fever and dysentery. భేదులు అంటే మోషన్స్ అన్నమాట. రక్తభేది, జ్వరం అంటే బ్లడ్ మోషన్స్, ఫీవర్ అండ్ బ్లడ్ మోషన్స్తో బాధపడుతుంటే పౌలు వెళ్ళి ప్రార్థన చేసి చేతుల నుంచి స్వస్థపరిచాడు. మిగిలిన రోగులందరూ కూడా వచ్చి ప్రార్థన చేయించుకొని స్వస్థత పొందారు. అనేక సత్కార్యాలు, మర్యాదలు చేసి ఓడ ఎక్కి వెళ్ళేప్పుడు కావలసిన వస్తువులు తెచ్చి ఓడలో ఉంచారు. 3 నెలలైన తరువాత ఆ ద్వీపమందు శీతాకాలము గడిపిన అశ్విని చిహ్నము గల అలెగ్జాంద్రియా పట్టణం ఓడ ఎక్కి బయలుదేరి సురకూసైకి వచ్చి అక్కడ 3 దినాలు ఉంటుంది. అక్కడ నుండి చుట్టూ తిరిగి రేగి వచ్చి 1 దినమైన తరువాత దక్షిణ గాలి విసురుట వలన మరునాడు పొతియోలీకి వచ్చితిమి. అక్కడ సహోదరులు మమ్మల్ని చూచినప్పుడు వారు తమ యొద్ద 7 దినాలు ఉండాలని మమ్మల్ని వేడుకొని ఆ మీదట రోమాకు వచ్చితిమి. పౌలు యొక్క బ్యూటిఫుల్ ఎక్స్పెక్టేషన్ రోమాకు చాలా అద్భుతంగా రావాలి, కానీ సంకెళ్ళతో వచ్చాడు రోమా పట్టణానికి. వాయిద్యాల మధ్య రావాలని ఆశపడి ఉంటాడు, సంకెళ్ళతో వచ్చాడు. మనం కూడా అంతే. మనం ఏదో అనుకుంటాం, మన పరిచర్లు ఇలా అయిపోవాలి, అలా అయిపోవాలి, ఇలా అయిపోవాలి. ఈ మధ్యన బిల్లీ గ్రహం గారు చనిపోయారు కదా, అదే వచ్చే శుక్రవారం ఆయన అంతిమ యాత్ర, భూస్థాపిత కార్యక్రమం.
చాలామంది ఇప్పుడు యవన సేవకులు ప్రార్థన చేస్తున్నారు, మేము కూడా అట్లా అయిపోవాలని. అట్లా అయిపోవాలి అని అంటే ఆయన ఎట్లా సేవ చేశాడో ఆ త్యాగం, ఆ ప్రార్థన, ఆ జీవితం, ఆ కృప, అభిషేకం అవన్నీ కూడా కావాలి. ఏమీ లేకుండా ప్రతివాడు అట్లా అయిపోవాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌలు తాను ఏమనుకున్నాడో ఏం జరిగింది. రోమాకు సంకటతో వస్తాడని తాను అనుకోలేదు. రోమా పౌరసత్వం ఉన్నవాడు. రోమాకు వచ్చారు. అక్కడ సహోదరులు అపియాసంతపేట వరకు, త్రిసత్రాల వరకు ఎదుర్కొని వచ్చి పౌలు వారిని చూసి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ధైర్యం తెచ్చుకున్నాడు. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు తనకు కావలి ఉన్న సైనికులతో కూడా ప్రత్యేకముగా ఉండుటకు సెలవు పొందెను. మేము రోమాకు వచ్చినప్పుడు పౌలు అన్నప్పుడు లూకా ఉన్నాడని అర్థమవుతుంది మనకు. తనకు కావలి ఉన్న సైనికులతో ప్రత్యేకంగా సెలవు పొందాడు. 3 దినాల తర్వాత యూదుల్లో ముఖ్యులైన వారు తనని పిలిపించాడు. వారు కూడుకొని వచ్చినప్పుడు, సహోదరులను, నేను మన ప్రజలకైనా పితరుల ఆచారాలకైనా ప్రతికూలమైనది ఏది చేయకపోయినా యెరూషలేములో నుండి రోమీయుల చేతికి నేను ఖైదీగా అప్పగించబడ్డాను. వీరు నన్ను విమర్శ చేసి నా యందు మరణమునకు తగిన హేతువేదిని లేనందున నన్ను విడుదల చేయకూడదు, కానీ యూదులు అడ్డము చెప్పినందున నేను కైసరు ఎదురు చెప్పుకుందునని వలసి వచ్చి ఉన్నది. వాస్తవంగా ఫేలిక్స్, ఫేస్తు, అగ్రిప్ప వీళ్ళ ఎంక్వైరీలోనే తేలిపోయింది, కానీ యూదులు ఒప్పుకోవాలి. ప్రతివాదులు ఫైనల్ జడ్జిమెంటే వెళ్ళాల్సిందే అని చెప్పి ఆర్గ్యూ చేశారు. అందుకే నేను కైసరు ఎదుటికి వచ్చాను. అయినను ఇందువల్ల నా స్వజనం మీద నేరమేమి మోపవాలని నా అభిప్రాయం కాదు. వాళ్ళు బయట వాళ్ళేం కాదు, నా స్వజనులే, నా కాంట్రవర్షియల్ పీపుల్ నా స్వజనులే. వాళ్ళకు విరోధంగా నేనేదో చెప్పాలని కాదు. ఈ హేతువు చేత మిమ్మల్ని చూసి మాట్లాడాలని పిలిపించాను. ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ కొరకు ఈ గొలుసులతో కట్టబడి ఉన్నానని వారితో చెప్పాను. ఇఫ్ ఐ మే బి అరెస్టెడ్, నేను ఒకవేళ అరెస్ట్ అయితే నేను చెప్పాల్సింది ఏంటంటే, భారతదేశ ప్రజల సువార్త కొరకు, రక్షణ కొరకు ఈ సంఖ్యలతో ఉన్నానని చెప్పగలగాలి. దట్ ఈస్ ద మోడల్ ఆఫ్ ద పౌలు ప్రభు విషయంలో సంఖ్యలతో బంధించబడి చెప్పాడు, రక్షణ కొరకు, నా ప్రజల నిరీక్షణ కొరకు నేను ఈ గొలుసులతో కట్టుబడ్డాను. పౌలుకు పారిపోయే ఉద్దేశం లేదు, కానీ ఎవరు నమ్ముతారు? పారిపోయే ఉద్దేశం లేదంటే ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్మరు. పారిపోయే ఉద్దేశం లేదంటే ఎవడు నమ్మడు. అందుకని సంఖ్యలతో గొలుసులతో కట్టించారు. ఉదయా నుండి నిన్ను గురించి పత్రికలు మాకు రాలేదు, ఇక్కడికి వచ్చిన సంగతి ఒక్కడే నిన్ను గురించి చెడు సంగతి ఏది మాకు చెప్పలేదు, ఎవరూ చెప్పుకొనలేదు. ఈ విషయం నీ అభిప్రాయం తెలుసుకుని నీ వల్ల వెనుగోరుచున్నాం. ఈ మతభేదమును గురించి అంతటా ఆక్షేపణ చేయించున్నారు, ఇంత మట్టుకు మాకు తెలుసు అని అన్నారు. అతనికి ఒక దినం నియమించి అతని బసలోనికి అతని యొద్దకు వచ్చారు. ఉదయం నుండి సాయంకాలం వరకు అతడు దేవుని రాజ్యాన్ని గురించిన సాక్ష్యం పూర్తిగా ఇచ్చాడు. మోషే ధర్మశాస్త్రంలో నుండి, ప్రవక్తల్లో నుండి సంగతులు ఎత్తి యేసుని గురించి వివరంగా బోధించు వారిని ఒప్పించాడు. అతడు చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయినాయి. వారిలో భేదాభిప్రాయాలు కలిగినందున పౌలు వారితో ఒక మాట చెప్పిన తరువాత వారు వెళ్ళిపోయారు. ఏమి మాట చెప్పాడు? మీరు వినుట మట్టుకు విందురు కానీ, గ్రహింపన, చూచుట మట్టుకు చూతురు కానీ కాననేరని ఈ యొక్క ప్రజల యొద్దకు వెళ్ళి చెప్పము. ఈ ప్రజల కనులు చూచి, చెవులార విని, మనసార గ్రహించి నా వైపు తిరిగి నా వల్ల స్వస్థత పొందకుండానట్లు వారి హృదయం కొమ్మి ఉన్నది, వారి చెవులు మందముతో ఉన్నవి, విని కన్నులు మూసుకుని ఉన్నారు. పరిశుద్ధాత్మ యెషయా ప్రవక్త ద్వారా చెప్పినది సరి అయినటువంటిది. కాబట్టి దేవుని వల్ల ఈ రక్షణ అన్యజనుల యొద్దకు పంపబడి ఉన్నదని మీరు తెలుసుకుందరు గాక, వారు దాని విందురు. యూదులకు చెందిన రక్షణ అన్యజనుల యొద్దకు యూదుల కఠినత్వాన్ని బట్టి పంపించబడినట్లుగా లేఖనం సెలవిస్తున్నది. రోమాలో పౌలు 2 సంవత్సరాలు పూర్తిగా అద్దె ఇంట కాపురం ఉండి తన యొద్దకు వచ్చి వారిని సన్మానించాడు. ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధిస్తూ ఉన్నాడు. ప్రభువైన
యేసుక్రీస్తుని గురించిన సంగతులు బోధించుచూ ఉండెను. రోమాలో 2 years రెంటెడ్ హౌస్లో ఉన్నాడు. పౌలు లైఫ్ 3 మిషనరీ జర్నీలు కవర్ చేశాం మనం. ఈ మిషనరీ జర్నీలన్నింటిలో ఏర్పడినవే ఈ అపోస్తుల కార్యముల తర్వాత ఉన్న అన్ని పుస్తకాలున్న సంఘాలు. రోమా పత్రిక తర్వాత మనకున్నటువంటి కొరింథీ, గలతీ, ఎఫెసీ, కొలస్సీ, ఫిలిప్పీ, థెసలోనికా, ఇవన్నీ కూడా తర్వాత డిఫరెంట్ పీపుల్కి ఆయన రాసిన ఉత్తరాలు, ఇవన్నీ కూడా ఈ మిషనరీ ప్రయాణాల్లోని అనుభవాల్లోనివే. కనుక అపోస్తలు ఈ యొక్క బుక్ ఆఫ్ యాక్ట్స్, అపోస్తల కార్యాలు పౌలు యొక్క సంపూర్ణ పరిచయను మనకు వివరించాయి. అతడు ఎట్లా శ్రమలు పడ్డాడు, ఎట్లా దొంగల బాని పడ్డాడు, ఎట్లా దోచుకోబడ్డాడు, దెబ్బలు తిన్నాడు, అనారోగ్యం పాలయ్యాడు, సముద్రాల్లో చిక్కుకున్నాడు, దొంగల పాలయ్యాడు, ఎన్ని బాధలు పడ్డాడు. ఇవన్నీ ఎందుకు? ఇవన్నీ కూడా ఒకటే పని, సువార్తీకరణ. సువార్తీకరణ కొరకు పౌలు ఇవన్నీ చేశాడు. సువార్తీకరణ ఎందుకు చేశాడు? అయ్యో సువార్త ప్రకటించలేడన నాకు శ్రమ అని అన్నాడు. సువార్త ప్రకటన అతనికి భాగ్యంగా, జీతంగా ఎంచుకున్నాడు పౌలు గారు. తాను చెర అనుభవాలకు వెళ్ళటానికి ఇష్టపడ్డాడు. తను అన్నడు తనకు కలిగిన కృపను డబ్బుకు మార్చుకునే యత్నం చేయలేదు. పౌలు తన పరిచర్య డబ్బుతో కట్టలేదు, ఆత్మతో, శక్తితో కట్టాడు. పౌలును వెంబడించినటువంటి తిమోతి, శీల, తీతుకు మొదలగు వారంతా కూడా తర్వాత కాలాల్లో చాలా గొప్ప యోధులైపోయారు. సౌలు యొక్క జీవితం అంతా కూడా ఒక తెరిచిన పుస్తకంగా మనకు కనిపిస్తుంది. చాలా ఆలోచన కలిగినటువంటి మహావ్యక్తిత్వం కలిగిన వ్యక్తిగా కూడా మనకు కనిపిస్తుంది. సౌలు జీవితం కనిపిస్తుంది. సౌలు యొక్క జీవితము మనం చూస్తున్నప్పుడు పౌలుగా మారిన తరువాత ఆ దర్శనానికి అవిధేయుడు కాకుండా కొనసాగటం మనకు ఆశ్చర్యం కలిగిస్తుంది. శ్రమ కలిగితే వెనుతిరిగిపోయేటువంటి చెడ్డ దినాలు, శ్రమ కలిగిన వెనుతిరిగక ప్రభువును వెంబడించిన మంచి మనసు. పౌలు యొక్క పరిచర్యలు మహా అద్భుతాలు. అతడు అన్యజనుల కొరకు వ్రాసినటువంటి అనేకమైనటువంటి పత్రికలు, వాటిలో ఉన్నటువంటి నియమాలు, అవన్నీ కూడా మనందరికీ ఆదర్శప్రాయంగా నిలుస్తాయి. అవన్నీ మనకు హెచ్చరికలుగా నిలుస్తాయి. ఏ ఆటంకం లేక పూర్ణ ధైర్యంతో యెహోవా దేవుని యొక్క రాజ్యం గురించి ప్రకటిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తుని గురించి సంగతులు బోధిస్తున్నాడు. పౌలు క్రీస్తుని గురించి బోధిస్తున్నాడు. అందుకని అంటాడు, నేను పునరుద్ధారుడైన క్రీస్తును ప్రకటిస్తున్నాను. ఐ ప్రీచ్ ద క్రైస్ట్ క్రూసిఫైడ్ అండ్ రెజరెక్టెడ్. సిలువ వేయబడి పునరుద్ధారుడైనటువంటి క్రీస్తును ప్రకటిస్తున్నాను అన్నాడు పౌలు. హిజ్ మిషన్ ఈజ్ టు ప్రీచ్ టు ద జెంటైల్స్. అన్యులైన వారందరికీ సువార్త ప్రకటించడానికి ఇల్లూరి వరకు ప్రయత్నం చేశాడు. భారతదేశంలో ఉన్న ప్రతి తెగ, ప్రతి జాతి, ప్రతి మనిషి నా తరంలో సువార్త వినాలని నేను కోరుకుంటున్నాను. 562 తెగల గిరిజన ప్రాంతాలు, గిరిజన తెగలు 10,40,00,000 మంది భారతదేశంలో 2015 స్టాటిస్టిక్స్ ప్రకారం. ఎంత గొప్ప దేశం మన దేశం! ఎంతమంది మనుషులు ఇంకా ప్రభువుని అంగీకరించుకున్న విగ్రహారాధన మగ్గిపోతున్నారు. వారిని ప్రభువులోకి నడిపించడానికి యేసుక్రీస్తుని గూర్చిన సంగతులు బోధించాల్సినదిగా ఉన్నది. Proclaiming the kingdom of God and teaching about the Lord Jesus Christ with all boldness and without hindrance. Boldness and without hindrance. ఒక గొప్ప ధైర్యంతో మరియు నాలెడ్జ్తో అతను యేసుక్రీస్తుని గురించి బోధ చేశాడు.
అపోస్తుల కార్యముల గ్రంథం ముగించుకోగలిగాము. 28 అధ్యాయాలు ఉన్నటువంటి అపోస్తుల కార్యముల గ్రంథం కొంచెం మనం వేగంగానే ముగించుకున్నాం. మళ్ళీ రోమాపత్రిక రేపు ధ్యానం చేద్దాం. 16 అధ్యాయాలు ఇందులో ఉన్నాయి. వీఆర్ గోయింగ్ టు క్లోజ్ ద న్యూ టెస్టిమెంట్ ఆల్సో. మనం త్వరలోనే న్యూ టెస్టిమెంట్ ఎండింగ్ వైపు వెళతాం విత్ ఇన్ 1 ఇయర్లో. ఇప్పటికే 5800 ఎపిసోడ్స్ దాటాము. ఇందులో ఇంకో 200 ఎపిసోడ్స్ చేస్తే 6000 ఎపిసోడ్లు అవుతాయి. మూడోసారి బైబిల్ని కంప్లీట్ చేసిన ఘనత మనకే చెల్లుతుంది. ఈ ప్రోగ్రామ్స్ కంటిన్యూ అవటానికి, వేసే పరిష్కారానికి ప్రతి దినము ఎపిసోడ్ సహకారి కావాలి. పరిచర్య చాలా లోటుల్లో ఉంది. ప్రార్థన చేయాలని కోరుతున్నాను. తలల వంచని ప్రార్థిస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. ప్రభువాని పిలుచుటకు యోగ్యత లేని వారు, ప్రభు మీ యందు ఆనందించే కృప మాకు ఇమ్మని అడుగుతున్నాం. మీ సహాయం మాకు ఇమ్మని అడుగుతున్నాం. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. అపోస్తుల కార్యక్రమములు ముగించాం ప్రభు. రోమా ప్రభుత్వంలోకి రేపటి నిలబెడుతున్నాం. మీ కృపా సహాయం ఇమ్మని యేసు నామమున వేడుచున్న తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును కాక. ఆమేన్.